మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. విజయ్ గారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఈరోజు ఇక్కడ అల్లు అర్జున్ తినే ఫుడ్ అండ్ మహేష్ బాబు గారు తినే ఫుడ్ రెండు తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారో ఆ డైట్ని ఈరోజు మనం ఇక్కడ తింటా కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది అల్లు అర్జున్ కదా, అది మహేష్ బాబు కదా? లేదండి, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. అదే వెజ్. ఇది వెజ్జా? దట్ ఈస్ నాన్ వెజ్ అండి. ఇది నాన్ వెజ్. ఇది అల్లు అర్జున్ కదా అయితే. సో మీరు కూడా తీసుకోండి అయితే. లైక్ ఐ విల్ జస్ట్ అన్బాక్స్ అండి. నేను మీరు తీసుకొస్తారు అనుకుని ఏం తినకుండా వచ్చేసాను. యూ కెన్ లైక్ స్టార్ట్ విత్ లైక్ ఎనీ జ్యూసెస్ అండి. లైక్ వీ డూ సెండ్ విత్ స్టార్ట్ విత్ జ్యూసెస్. మీకు జ్యూస్ కూడా ఉన్నట్టు అంటే ఇప్పుడు ఫస్ట్ జ్యూస్తో స్టార్ట్ చేయాలి అంటే లైక్ జ్యూస్ కూడా ఇస్తాం. అంటే లైక్ చాలా మంది వైటమిన్స్ మినరల్స్ లో ఓన్లీ వైటమిన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మినరల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. సో మినరల్స్ తో ఉండడానికి అండ్ మన బాడీలో ఉన్న వాత పిత కప మీద బేస్ చేసి కూడా ఫుడ్ ని మీల్ ప్రిప్ చేస్తా ఉన్నాం. సో వీ డోంట్ యూజ్ ప్లాస్టిక్ అండి కంప్లీట్. ఇట్స్ ఎందుకంటే ఒక హెల్దీ ఫుడ్ని ప్లాస్టిక్ బాక్స్లో తింటే అగైన్ అన్హెల్దీ. ఓకే. సో లాట్ ఆఫ్ మేల్కి లైక్ మ్యాన్ బూబ్స్ కానీ హెయిర్ ఫాల్ కానీ, ఉమెన్కి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి మన మేల్ హార్మోన్స్ ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి మెయిన్ రీజన్ ఏంటంటే మనం వాడే డియోడ్రెంట్స్ ప్లాస్టిక్ అనమాట. సో ఈ ప్లాస్టిక్ ఫ్రీ వి విల్ యూజ్ యాజ్ ఎ ప్యాకింగ్ అన్నట్టు. సో ఇది లంచ్ అండి? ఇది లంచ్ అండి. ఇది డిన్నర్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇది స్నాక్ అండి, లైక్ మిడ్ స్నాక్. ఇప్పుడు మీరు ఏ స్టార్ట్ చేస్తున్నారు? లైక్ స్టార్ట్ విత్ మీరు అన్బాక్స్ విత్ లంచ్ అండి. లైక్ మీరు లంచ్ చేయలేదు కాబట్టి లెట్ మీ హెల్ప్ యూ అండి ఒకసారి. సో ఇలా ఉంటుంది అనమాట మన అల్లు అర్జున్ గారు తినే ఫుడ్, మహేష్ బాబు గారు తినే ఫుడ్. ఇదే వాళ్ళు డైలీ ఫాలో అవుతారు కాబట్టి అంత ఫిట్గా, అంత ఎనర్జెటిక్గా, స్క్రీన్ మీద అంత అందంగా, అంతే కదా? అలాగేం కాదండి. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ తినేటప్పుడు ఎలాగైతే వాటర్ మన బాడీలో స్టోర్ అవుతుందో, అలాగే మన బాడీలో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే కూడా మన వాటర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోద్ది. ఓకే. సో ఇలాగ కాంబినేషన్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ మన బాడీలో స్టోర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చాలా మంది చేస్తారండి డైట్, అంటే లో కార్బ్ డైట్ అని, హై కార్బ్ డైట్ అని, హై ఫ్యాట్ అని చెప్పేసి, హై ప్రోటీన్ అని చెప్పేసి. అది ఎలా అసలుకి? అంటే లైక్ నేను దాని యొక్క కాన్సెప్ట్ నేను చెప్పాను కదండి. మన బాడీలో 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తింటే 3.7 గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఉండిపోతుంది. సో కీటో డైట్లో ఏంటి, దాని యొక్క మ్యాక్రో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే 86% ఫ్యాట్, 14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీనే ఉంటుంది. ఓకే. దానివల్ల ఏమవుద్ది, అక్కడ కార్బోహైడ్రేట్స్కి ప్లేస్ లేదు. సో వాటర్ అనేది రిటైన్ అవ్వదు. ఈ యొక్క ప్రోటీన్ వల్ల ఉన్న వాటర్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. దానివల్ల మీరు కోల్పోయేది, తగ్గేది వాటర్ వెయిటే కానీ ఒరిజినల్ ఫ్యాట్ వెయిట్ తగ్గదు. ఓకే. సో అగైన్ ఈ యొక్క కీటోసిస్లో వాటికి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే. సో ఐ రికమెండ్ ఆల్వేస్ టు గో ఫర్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఎందుకంటే మనకి లెట్ మీ ఓపెన్ మై బాక్స్ ఆల్సో. యా. సో ఐ బాట్ మై వెజ్ బాక్స్ అనమాట. మహేష్ బాబు గారు ఎక్కువ వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా డైట్ ఫాలో అయ్యేటప్పుడు? లేదండి, యాక్చువల్గా హీ ఆల్రెడీ విల్ బీ ఇన్ ఎ గుడ్ షేప్. చాలా బాగా ట్రైన్ చేస్తారు వారు. సో ద ఓన్లీ థింగ్ వాట్ నేను హెల్ప్ చేసేది ఏంటంటే ఆయన యొక్క మ్యాక్రోస్ని మీట్ అవ్వడమే నా యొక్క మెయిన్ టాస్క్ అనమాట. సో హీఈస్ ఆల్రెడీ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో దిస్ ఈజ్ హౌ మై వెజ్. సో ఇందులో ఏంటంటే మన యొక్క ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఎప్పుడైతే మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అంటే మన ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతున్నట్టు అర్థం. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ సమ్ వెజీస్. సో ఫైబర్తో తింటే ఏమవుతుందంటే, చూడండి మనకు తెలియక చికెన్ ఉంది కదా అని చెప్పి లాగిచ్చేస్తున్నాం. సారీ. స్టార్ట్ విత్ వెజీస్. సో దట్ ఏమవుతుందంటే ఆ ఫైబర్ వల్ల మన ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. ఓకే. ఏ ఫుడ్ తినేటప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్తాం కదా? అవును, బ్రేక్ఫాస్ట్ తినే 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అందరం ఇడ్లీ, దోశ, పూరి, బోండా అన్నీ తినేసి లాస్ట్లో సలాడ్స్కి వెళ్తాం. నేను యాక్చువల్గా ఐ ఆల్వేస్ క్యారీ కౌగీ విత్ మీ అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ కౌగీ కానీ నట్స్ మనం క్యారీ చేయొచ్చు ఈజీగా. సో సోక్ చేసిన నట్స్ స్టార్ట్ చేసి పైన హోటల్ రూమ్లోనే మనం స్టార్ట్ చేసి ఒక స్పూన్ ఆఫ్ కౌగీ కానీ
ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఒక స్పూన్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ ఇన్సులిన్ స్పైక్ అవ్వదు, మన బాడీ మొత్తం లూబ్రికేట్ కూడా అవుతుంది. సో తర్వాత మనం ఏదన్నా ఒక ఫైబర్ ఫుడ్ తింటే కూడా మన ఇన్సులిన్ స్పైక్ అవ్వదు. సో స్టార్టింగే రైస్ తిని ప్రోటీన్ తినడం వేరు, ఫైబర్ తిని ప్రోటీన్ తినడం వేరు. ఓకే. సో మనం ఎప్పుడు ఫస్ట్ 2 స్పూన్స్ ఫైబర్ తిని తర్వాత ప్రోటీన్ తిని దెన్ ఫైనల్గా రైస్కి వెళ్తే కూడా మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ ఫర్ ఆల్ డయాబెటిక్ పీపుల్ ఆల్సో. చాలా మంచిది, మన ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో ఇట్ వర్క్స్ లైక్ ఏ ఎంసీబీ అనమాట. ఎప్పుడైతే మన స్ట్రెస్ లెవెల్స్ ఆన్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే మన ఇన్సులిన్ ఆన్ అయిందో ఫ్యాట్ బర్నింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడు ఈ ఇన్సులిన్ని అండ్ స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడమే న్యూట్రిషన్ అండి. ఓకే. దట్ డిపెండ్స్ అపాన్ మైండ్ సెట్ ఆల్సో. సో ఫస్ట్ మహేష్ బాబు గారిని కలిసినప్పుడు అంటే ఆయన చెప్పారా నాకు ఇలాంటి ఫుడ్ కావాలి, లేదు లేకపోతే మీరు సజెస్ట్ చేశారు ఇలాంటి తింటే మీకు బాగుంటుంది? ఆయనకి ఏదో సర్జరీ అయిన టైంలో ఎక్కువ మీరే సజెస్ట్ చేశారు కదా? అంటే రెస్ట్ టైంలో వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదు. కొన్ని ఫుడ్స్ ఉంటాయి మన బాడీ ఇన్ఫ్లమేట్ అవ్వకూడదు అని చెప్తాను కదా. బయట ఫుడ్ ఎప్పుడు తింటే అప్పుడు ఇన్ఫ్లమేట్ అవుద్ది. మనకి ఏదన్నా అనారోగ్యంతో బాధపడినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలినా ఇన్ఫ్లమేషన్ అయ్యే ఫుడ్ తింటే, జంక్ ఫుడ్ తింటే ఆ యొక్క హీలింగ్ ప్రాసెస్ కూడా లేట్ అవుద్ది. సో ఇందులో మొత్తం కంప్లీట్ ఆల్కలైన్ ఫుడ్డే. ద మోస్ట్ ఆల్కలైన్ సబ్స్టెన్స్ ఏంటి అంటే మన యొక్క సలైవానే. అందుకనే మన దేవుడు మన నోట్లోనే ఆ సలైవా పెట్టి. ఓకే. సో మన ఆస్వాదించాలి, మన చూ చేయాలి. బాగా చూ చేస్తే 70% ఆఫ్ ద డైజెషన్ మన నోట్లోనే అయిపోవాలి. సో దట్ మన యొక్క గట్కి వర్క్ తగ్గిస్తాం, లోడ్ తగ్గిస్తాం. మనం గాబరాగా ఫాస్ట్గా తింటే ఏమవుద్ది, లోడ్ ఎక్కువ పెరిగిపోద్ది. సో అక్కడ గట్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఎక్కువ ఫోన్లు మాట్లాడుతూ తింటాం, మైండ్ఫుల్ ఈటింగ్ మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోతే వేస్ట్ తింటాం, అంటే టీవీ చూస్తూ తినడం. ఓకే.